హాయ్ అండి, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత. చాలామంది ఈ రీసెంట్ డేస్లో పీపుల్ వాళ్ళ ఏవైతే ఎక్స్పెన్సెస్ని సరిగ్గా మీట్ అవ్వలేక క్రెడిట్ కార్డ్స్ అని పర్సనల్ లోన్స్ అని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఈ బ్యాంక్స్ మీ ఫోన్లో ఉన్న డేటా అంటే కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళు యాక్సెస్ ఉండేటట్టు చేసుకుంటారు అనమాట. యాక్సెస్ని తీసేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు రీపేమెంట్ సరిగ్గా చేయట్లేదో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మిమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు, మీరు బ్లాక్ చేయడమో కొత్త సిమ్ తీసుకోవడమో జరుగుతుంది. అప్పుడు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో, మీ అన్న, చెల్లి, మీ బంధువులు, వాళ్ళందరికీ ఫోన్ చేసి, వీడు దొంగ వెదవా, డబ్బులు తీసుకొని మా దగ్గర ఎగ్గొట్టి తిరుగుతున్నాడు, మీకేమైనా ఆయన మాకు డబ్బులు ఇవ్వాలి, మీకేమైనా కాంటాక్ట్స్లో ఉన్నా కానీ, మీ దగ్గర ఈయన నంబర్ ఉన్నా కానీ ప్లీజ్ ప్రొవైడర్స్ అని, లేకపోతే మీ గురించి బ్యాడ్ మౌతింగ్, చెడుగా చెప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. సో బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ యూజువలీ ఇది ఒక టాక్టిక్ వాళ్ళది, ఎందుకంటే డబ్బు రాబట్టుకోవాలి అంటే వాళ్ళకి నానా ఉపాయాలు. సో ఇలా చేస్తున్న తరుణంలో వీ హ్యావ్ గాట్ రీసెంట్లీ ఏ కేస్ వేర్ ఆయన మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అందరూ తీసుకొస్తూ ఉంటే బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ రోడ్ మీదనే ఆయనని షర్ట్ పట్టుకొని, నువ్వు ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు, ఈ రోజు డబ్బులు కట్టందే మేము ఇక్కడి నుంచి నిన్ను పంపించేదే లేదు, వదలము అని ఆయన ఎప్పుడో లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంటున్న సొసైటీలో ఆయన అట్లా చేయడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడైతే వీళ్ళు పట్టుకోవడము, ఆ వెజిటబుల్స్ కింద పడిపోవడము, ఆ జనాలు ఆబ్వియస్గా గొడవ జరుగుతుందంటే గుమిగూడతారు. అదంతా చూడడము, మీరు ఇట్లా చేయడం ప్రాపర్గా లేదు, పద్ధతిగా లేదు అని వాళ్ళందరూ సర్ది చెప్పి పంపించడము మొత్తానికి డిస్పర్స్ అయిపోయింది. ఆయన వెంటనే ఇట్లాంటి అవమానం నాకు ఎప్పుడు జరగలేదు అని సూసైడ్ చేసుకొని చనిపోయారండి. వాళ్ళ వైఫ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇంత దూరం తెచ్చుకోకండి. ఓకే, ఈ బ్యాంక్స్ ఏమైనా రీపే చేయలేకపోతుంటే వ్యాలిడ్ రీజన్స్ ఉంటే ప్లీజ్ అప్రోచెస్, మేము మీకు టైం ఇప్పిస్తాము. ఇటువంటివి ఏమైనా జరిగినా కానీ, ఒకవేళ ఈ డిఫెమేషన్ ఇవన్నీ జరిగితే మీరు క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వచ్చు, డిఫెమేషన్ కేసు వేయచ్చు. మీరు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు అని. పోలీస్ కూడా వినకపోతే అప్పుడు వీ కెన్ గో ఫర్ ఎ ప్రైవేట్ కంప్లైంట్. అంతేగాని ఇవన్నీ సహిస్తూ ఏదేదో నా పరువు అంతా తీసేసాడు అని చచ్చిపోవడము అది వ్యాలిడ్ రీజన్ కాదు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ వైఫ్ని అయితే వదలరు కదా. సో బ్యాంక్స్కి రీపేమెంట్ అనేది ఇబ్బంది అయితే ప్లీజ్ విజిటర్స్, విల్ ఒక కేసు వేసి కొంచెం టైం అనేది తీసుకుందాము. రికవరీ ఏజెంట్స్ ఇంటికి రాకుండా హెరాస్ చేయకుండా మనం ఒక అర్జెంట్ నోటీస్, ఇంజక్షన్ ఆర్డర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఇట్లాంటి వాటికి మాత్రం మీరు పాల్పడకండి, సూసైడ్లు లాంటివి. ఓకే, స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్. థ్యాంక్ యూ.